బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్, షాకింగ్ నిజాలు చెప్పాడు ఇటు ఎకనామిక్ ఫైనాన్స్ డీసీపీ ముత్యం రెడ్డి. ఇప్పటివరకు జరిగిన విచారణలో మంగ్లీ ప్రమేయం ఉందని తేలలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పరారీలో ఉన్న శివకుమార్ మంగ్లీ తమ్ముడా లేదా తెలీదు అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే మంగ్లీ తమ్ముడు పేరు శివకుమార్, పరారీలో ఉన్న వ్యక్తి పేరు శివకుమార్, ఇద్దరు ఒకటా కాదా అని పోలీసులే తేల్చలేకపోతున్నారు. ఇటు ప్రధాన నిందితులు హేమకాంత్ రెడ్డి, అలాగే భరత్ కుమార్, శివకుమార్, శైలజ వీళ్ళందరూ ఇంకా పరారీలోనే ఉన్నారు అంటూ డీసీపీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ నలుగురిని మరి అరెస్ట్ చేస్తేనే అసలు విషయాలు తెలుస్తాయి అంటూ ఇటు డీసీపీ చెప్పుకొస్తున్నాడు. మంగ్లీ నుంచి ప్రాణహాని ఉందని ఇటు డీజీపీని కలిశారు అడ్వకేట్ సుబ్బారావు. తనకు రక్షణ కల్పించాలని కోరాడు ఇటు అడ్వకేట్ సుబ్బారావు. ప్రస్తుతం జైలు రిమాండ్లోనే ఖైదీగా మధు ఉన్నాడు. మధును కస్టడీకి తీసుకుంటే ఏమైనా తెలిసే ఛాన్స్ ఉందా? ఒక్కసారి మనం చూస్తే పోలీసులు నిర్ధారించలేని కొన్ని విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఇటు శివకుమార్ అనే ఒక నిందితుడు ఉన్నాడు. ఆ నిందితుడు మంగ్లీ తమ్ముడు ఒకరా కాదా అంటూ డీసీపీ తేల్చలేకపోతున్నాడు. మరో పక్కన ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా పరారీలోనే ఎందుకున్నారు, వాళ్ళని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? గతంలో హేమకాంత్ రెడ్డి ఇలాంటి నిందితులు ఆర్టీవీకి వచ్చి డిబేట్లో కూడా పాల్గొన్నారు, మిగతా ఛానల్స్లో కూడా డిబేట్లో పాల్గొన్నారు. కొంత విస్తుపోయేలాగా ఉన్నాయి, దీంట్లో కొంత మిస్టీరియస్గానే ఉన్నాయి ఈ విషయాలన్నీ. మంగ్లీ గురించి ఇప్పటిదాకా ఎలాంటి ఆమెకు జోక్యం ఉందంటూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ మాట్లాడుతూనే మరి శివకుమార్ అనే వ్యక్తి మంగ్లీ తమ్ముడేనా లేకపోతే మరొక వ్యక్త అనేది ఇప్పటిదాకా తేల్చలేకపోయాడు డీసీపీ ముత్యం రెడ్డి. ఇటు డీసీపీ ముత్యం రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డితో ఫేస్ టు ఫేస్. సంబంధించి మైక్రో ఫైనాన్స్ కేసులో మధును ఇప్పుడే ఎకనామిక్స్ అఫెన్స్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఎంత మేరకు మోసం చేశారని తేలిందన్న విషయం మీద ఎకనామిక్ అఫెన్స్ డీసీపీ ముత్యంరెడ్డి గారు ప్రస్తుతం మొత్తం సార్ చెప్పండి సార్. ఈ కేసులో మధును అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగిందా? దీంట్లో కొత్త విషయాలు ఏం బయటకు వచ్చినాయి సార్? మధును అరెస్ట్ చేసిన ఇప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నది ఉంది. కస్టడీలో కనుక ఇంట్రాగేట్ చేస్తే మనకు కొత్త విషయాలు వెళ్తాయి. అంతకన్నా ముందు కూడా హేమకాంత్ రెడ్డి అండ్ భరత్ కుమార్, శివకుమార్, శైలజ వీళ్ళ పేర్లు కూడా ఈ కేసులో వచ్చినాయి. వాళ్ళు కూడా ఇంకా అరెస్ట్ కాలేదు. వాళ్ళని అరెస్ట్ చేసినా కానీ మాకు ఫర్దర్ డీటెయిల్ తెలుస్తాయి సార్. దీంట్లో శివ అనేది మంగ్లీ తమ్ముడు కానీ లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా ఉన్నారా సార్? వారు అప్స్కాల్లో ఉన్నారని చెప్పి అంటున్నారు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఈ పేరు నేను చెప్పిన పేర్లు నలుగురు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు, దొరకలేదు. అందులో మంగ్లీ బ్రదరా మాకు ఆ విషయం కూడా తెలియదు. ఇంకా మంగ్లీకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు. మధు స్టేట్మెంట్ ప్రకారం మంగ్లీ పేరు కానీ ఎవరి పేరు రాలేదు ఇందులో సార్. దీంట్లో ప్రధానంగా 2024-25లో ఆల్రెడీ సిఐడిలో కేసు నమోదైంది. అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడు సార్ ఈ కేసుని, ఈ డబ్బులు వసూలు చేయటం. సో దీనికి సంబంధించి ఎంతమంది విక్టిమ్స్ బాధితులు ఉన్నారని చెప్పి మీ దృష్టికి వచ్చింది సార్? దీన్ని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మా దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి 130 మంది విక్టిమ్స్ ఉన్నారు. 12 crores రూపీస్ ఈ ప్లాట్లు ఇస్తా అని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. ఈ మధు మీద సిఐడిలో 4 కేసులు నడుస్తున్నాయి. అవన్నీ కూడా నల్గొండ డిస్ట్రిక్ట్లో రిజిస్టర్ అయ్యి సిఐడికి ట్రాన్స్ఫర్ అయినాయి. సిఐడిలో ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఇప్పుడు సార్. మధుని అరెస్ట్ చేసినప్పుడు ఎవరెవరి పేర్లు చెప్పారు సార్? దీంట్లో ఏమన్నా కీలకమైన అంశాలు ఏమన్నా మధు ద్వారా ఏమన్నా బయటకు వచ్చిందా సార్? మధు ద్వారా 4 పేర్లు వచ్చాయి. హేమకాంత్ రెడ్డి దాంట్లో ఇంపార్టెంట్. అతను మాకు దొరకలేదు, మేము ట్రై చేస్తున్నాం. అతను వస్తే కనుక దీంట్లో కొత్త విషయాలని తెలియచ్చు. సో దీంట్లో బాధితులు సంబంధించి కావచ్చు, మధును విచారించినప్పుడు కావచ్చు, దాదాపుగా ఎంత మేరకు దీంట్లో మోసం జరిగిందని మీ దృష్టిలో ఉంది సార్? మాకు ఇప్పుడు తెలిసిన గారికి 12 crores రూపీస్ పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసినట్టు, వాళ్ళకి ఎవరు కూడా ఇస్తానటువంటి ల్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళకు ఎవ్రీ మంత్ కూడా 25,000 రూపీస్ 5 lakhs పే చేస్తా అని చెప్పాడు, అది కూడా పే చేయలేదు సార్. దీంట్లో మొత్తంగా ఇప్పుడు వసూలు చేసిన డబ్బులు కావచ్చు, తర్వాత ఈ డబ్బులన్నింటినీ ఎక్కడికైనా మా బినామీ పేర్ల మీద పెట్టడం జరిగిందా, లేకపోతే ఇంకెవరన్నా దీంట్లో ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పి అన్న దాని మీద మీ విచారణ ఏమైనా తెలియదా సార్? డబ్బులు ఎక్కడ పోయినాయి కూడా తెలియదు. మేము బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పిస్తున్నాం, దాని ద్వారా తెలుస్తుంది ఎక్కడ ఎవరు ట్రాన్స్ఫర్ అయినాయి. మిగతా 4 అరెస్ట్ చేసినప్పుడు లేకపోతే మధుని రేపు పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడే
తర్వాత డీటెయిల్ తెలుస్తాయి మాకు. సార్ ఫైనల్గా ఒక విషయం సార్, ఎవరైనా సరే మధుకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వచ్చా? ఈ మధు కేసులు విక్టిమ్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉందా సార్? కేసులు పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా నల్గొండలో కానీ సిఐడిలో కానీ పెట్టిన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, ఏదైనా ఉంటే డీటెయిల్స్ మాకు సబ్మిట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఈ మైక్రో ఫైనాన్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో మధును కస్టడీ తీసుకుంటే చాలా వివరాలు తెలుస్తాయని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. అంటే 24-25లో కూడా ఆయన ఇలానే మోసాలు చేసి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి మళ్ళీ ఈ రకమైన మోసాలకు పాల్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఎకనామిక్స్ వింగ్కి సంబంధించిన కేసు తీసుకుంది కాబట్టి బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత బినామీలు కావచ్చు, ఓవరాల్గా ఫైనాన్స్ సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, తర్వాత వీళ్ళు పెట్టిన ఖర్చు, తర్వాత ఎవరి దగ్గర ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పిన అన్ని విషయాల మీద మరోసారి మధును పోలీస్ కస్టడీ తీసుకుంటే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా ఎకనామిక్స్ ఆఫీస్ డీసీపీ గారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తాము. కెమెరామెన్ వెంకట్తో ఇన్నారెడ్డి, RTV న్యూస్, హైదరాబాద్.